హాయ్ ఎవ్వన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీపు తెలుగు వ్లాగ్స్. సో ఈరోజు వీడియో పోలాండ్లో సర్వీస్ అపార్ట్మెంట్ ఎలా ఉంటాయి. సో ఫస్ట్ టైం ఇండియా నుండి పోలాండ్కి వచ్చినప్పుడు షార్ట్ టర్మ్ అకామిడేషన్ ఎలా బుక్ చేసుకోవాలి, ప్రైజెస్ ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. సో మేమైతే ఒక సర్వీస్ అపార్ట్మెంట్ బుక్ చేసుకున్నాము. సో ఇండియా నుండి వచ్చేటప్పుడే సో ఆ అపార్ట్మెంట్ ఎలా ఉంటుందనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. సో ఈ సర్వీస్ అపార్ట్మెంట్ మేము ఇండియా నుంచే బుక్ చేసాము. సో ఎయిర్బిఎన్బి అనేది యాప్ ఉంటుంది. సో ఆ యాప్ని మనం డౌన్లోడ్ చేసుకొని మన మొబైల్ నెంబర్ డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ అయ్యి సో మనము ఏ కంట్రీకైనా కానీ ఇక్కడ నుంచి షార్ట్ టర్మ్ అకామిడేషన్ అయితే బుక్ చేసుకోవచ్చు. సో ఈ యాప్ని యూజ్ చేయడం చాలా సింపుల్ అండి. సో మనము ఎక్కడికి వెళ్తున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇప్పుడు పోలాండ్ క్రకోలో ఉండబోతున్నాము. సో క్రకో అని సెర్చ్ చేయగానే మనకి ఎంతమంది వెళ్తున్నారు, లైక్ 2 adults 3 adults అండ్ కిడ్స్ ఎంతమంది అని చూజ్ చేసుకొని అండ్ డేట్ కూడా ఇవ్వాలి, లైక్ 1 week 2 weeks లేదా 1 month అని డేట్స్ చూజ్ చేసుకుంటే మనకి సర్చ్ రిజల్ట్స్లో మొత్తం హౌసెస్ అంటే అకామిడేషన్ మొత్తం మనకు కనిపిస్తుంది. దాంట్లో మనకి ఓపెన్ చేసి దాంట్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి అండ్ రివ్యూస్ కూడా చూసుకొని చక్కగా సెలెక్ట్ చేసేసుకోవచ్చు. షార్ట్ టర్మ్ అకామిడేషన్ చాలా సింపుల్. సో ఇండియా నుండి ఫస్ట్ టైం మనము పోలాండ్ వచ్చినప్పుడు ఇలా షార్ట్ టైమ్ అకామిడేషన్ బుక్ చేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత మనము మంచి ఫ్లాట్ ఏదైనా చూస్ చేసుకుంటే బెటర్ అండి. సో మేము తీసుకున్న ఫ్లాట్ వచ్చేసి స్టూడియో ఫ్లాట్. సో 1 monthకి మాకు ఎంత ప్రైస్ పడింది అంటే 6,000 zlotys, అంటే మన ఇండియన్ కరెన్సీలో 1,00,000 రూపాయలు అవుతుంది. సో ఇదైతే అపార్ట్మెంట్ ఎంట్రన్స్. మనకి ఎయిర్బిఎన్బి యాప్లో మనం బుక్ చేసుకోగానే మనకి సెక్యూరిటీ కోడ్ అండ్ మన ఫ్లాట్ నెంబర్ అవన్నీ మనకి ఈమెయిల్ పంపిస్తారు. సో మనకి ఇక్కడికి ఎంట్రన్స్లో రాగానే ఈ సెక్యూరిటీ కోడ్ ప్రెస్ చేస్తేనే మనకి మెయిన్ ఎంట్రన్స్ ఓపెన్ అవుతుంది అండ్ లోపల మనకి ఒక సెక్యూరిటీ గార్డ్ అయితే ఉంటారు అండ్ అక్కడ కీస్ కలెక్ట్ చేసుకొని మన ఫ్లాట్ నెంబర్ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళిపోవడమే డైరెక్ట్గా. సో ఈ అపార్ట్మెంట్ మొత్తం చాలా సెక్యూర్గా ఉంది అండ్ ఇక్కడ నుండి డౌన్కి లోపలికి వెళ్తే కార్ పార్కింగ్ కూడా అవైలబుల్గా ఉంది. సో అపార్ట్మెంట్ అయితే చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు, చాలా ప్లెజెంట్ వాతావరణంలో ఉంది. సో ఈ అపార్ట్మెంట్ ఏంటంటే క్రకోలో మెయిన్ సెంటర్లో ఉంది. సో మనకి అన్ని వాకబుల్ డిస్టెన్స్లోనే అన్నీ అవైలబుల్గా ఉంటాయి. మెయిన్గా ఏంటంటే ఒక షాపింగ్ మాల్ అయితే దగ్గరలో ఉంది. సో అందువల్లే మేము ఈ అపార్ట్మెంట్ చూస్ చేసుకున్నాము యాక్చువల్గా. సో మేమైతే 1 month తీసుకున్నాము. సో ఫ్యామిలీ పిల్లలతో కలిసి వచ్చినప్పుడు ఇలాంటి సర్వీస్ అపార్ట్మెంట్ బెటర్ అండి. సో కపుల్ ఎవరైనా అంటే అడ్జస్ట్ అవ్వచ్చు హోటల్స్లో బయట, అండ్ ఫుడ్ కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది హోటల్స్లో తినాలంటే. సో కొత్త ప్లేస్ కదా, ఎలా ఉంటుందో ఏంటో మనకు ఐడియా లేదు కాబట్టి సో మేము ఈ సర్వీస్ అపార్ట్మెంట్ అయితే చూస్ చేసుకున్నాము. సో ఫుడ్ మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి మేము ఇలా తీసుకున్నాము. అండ్ ఇదైతే రిసెప్షన్ ఏరియా అండి. సో రిసెప్షన్ ఏరియాలో మనకి 24 hours సెక్యూరిటీ గార్డ్ అయితే ఉంటారు అక్కడ. సో ఇక్కడ మనకి 2 లిఫ్ట్లు అయితే ఉన్నాయి అండ్ మేము ఉండేది 2nd floorలో అండి. మొత్తం 6 floors అయితే ఉన్నాయి. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సెక్యూరిటీ గార్డ్ మనకి అంత పోలీష్లోనే మాట్లాడతాడు. సో ఏదైనా కొంచెం ప్రాబ్లం అడగాలంటే కొంచెం లాంగ్వేజ్ ఇష్యూ ఒకటి. సో ఇదైతే 2nd floor అండ్ అపార్ట్మెంట్ మొత్తం చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. సో మనకి హోటల్స్లో ఎలా ఉంటాయో అలానే రూమ్స్ అన్నీ ఉన్నాయండి. ఆపోజిట్లో 1 by 1 ఉన్నాయి. సో ఇదైతే మేము ఉండబోయే ఫ్లాట్. లోపల ఎలా ఉంది, ఫెసిలిటీస్ ఏమున్నాయో మొత్తం చూపిస్తాను. సో లోపలికి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో మాకైతే ఒక క్లోజెట్ అయితే ప్రొవైడ్ చేశారు. సో అక్కడ మనకి ఐరన్ బోర్డ్ అండ్ బట్టలు ఆరేసుకోవడానికి ఒక స్టాండ్ అండ్
హ్యాంగర్స్ అవి మనం బట్టలు అవి పెట్టుకోవడానికి ఒక క్లాజెట్ అయితే ఉంది. సో ఈ వీడియో అండి పోలాండ్లో ఎయిర్పోర్ట్ నుండి డైరెక్ట్గా ఈ అపార్ట్మెంట్కి అయితే వచ్చేసాము. సో వెంటనే వీడియో అయితే షూట్ చేస్తున్నాను. సో అందుకే పిల్లలు కొంచెం టైర్డ్గా ఉన్నారు. లగేజ్ కూడా ఎక్కడే పెట్టేసి ఉన్నాము. అండ్ లెఫ్ట్ సైడ్లోనే మనకి ఒక రెస్ట్ రూమ్ ఉంటుంది. అండ్ ఈ రెస్ట్ రూమ్లో మనకి ఇక్కడ సైడ్ హీటర్స్ అయితే ప్రొవైడ్ చేశారు, ఎందుకంటే ఇక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంటుంది కాబట్టి. అండ్ ఇక్కడ మనకి టాయిలెట్ పేపర్స్, ఫ్రెష్ టవల్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ బాత్ టబ్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ బాత్రూమ్ అవంతా నీట్గా ఉంది. అండ్ ఇక్కడ కావాల్సిన మనకి ఐరన్ బాక్స్ కానీ, హెయిర్ డ్రైయర్ కానీ, అండ్ క్లినిక్కి కావాల్సిన లిక్విడ్స్ అవన్నీ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వాషింగ్ మిషన్ కూడా ఉంది. సో వాషింగ్ మిషన్ ఏంటంటే మొత్తం పోలిష్ లాంగ్వేజ్లో ఉంది. సో గూగుల్ ట్రాన్స్లేట్ యూజ్ చేసుకొని మనం వాషింగ్ మిషన్ యూజ్ చేసుకోవాలి. అండ్ ఇదైతే ఇది హాల్లో మనకైతే కాఫీ టేబుల్ అండ్ ఒక పెద్ద సోఫా అయితే ప్రొవైడ్ చేశారు. సో హాల్ అండ్ కిచెన్ రెండు ఓపెన్గా ఉంటాయి, అంటే ఓపెన్ కిచెన్. అండ్ కిచెన్లో వచ్చేసి మనకి స్టవ్, ఇండక్షన్ స్టవ్, ఇక్కడ ఎక్కువగా ఎలక్ట్రానిక్ స్టవ్సే ఉంటాయి. సో ఈ సర్వీస్ అపార్ట్మెంట్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి కిచెన్ అండి. సో కిచెన్ ఉంటే పిల్లలకి మనకి ఏదైనా కుక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి చూస్ చేసుకున్నాము యాక్చువల్గా. అండ్ ఇక్కడ మనకు కావాల్సిన బేసిక్ యుటెన్సిల్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. అండ్ గ్రిల్లర్, అండ్ ఇటువైపు చూస్తే మనకి డిష్ వాషర్ కూడా ఉంది. సో అన్ని బేసిక్ థింగ్స్ అన్ని మనకైతే కిచెన్లో ఉన్నాయి. సో ఈ సర్వీస్ అపార్ట్మెంట్ తీసుకోవడం వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే కిచెన్ యాక్చువల్గా. సో ఈ స్టవ్ అయితే ఉంటుంది కాబట్టి సో రాగానే ఇబ్బంది పడకుండా బయట హోటల్స్లో తినకుండా పిల్లలకి మనం చక్కగా వండి పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి బేసిక్ యుటెన్సిల్స్, స్టవ్ అండ్ ఫ్రిడ్జ్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇండియా నుండి వచ్చేటప్పుడు నేను కొన్ని బేసిక్ స్టఫ్ అయితే తెచ్చుకున్నాను, లైక్ బ్రేక్ఫాస్ట్కి మ్యాగీ అండ్ లంచ్కి నేను కొన్ని ఐటమ్స్ అవన్నీ తెచ్చుకున్నాను. సో హోటల్లో ఉంటే మనకి ఆ ఫెసిలిటీ ఉండదు కదా. సో ఇలాంటి అపార్ట్మెంట్ తీసుకుంటే చక్కగా పిల్లలకి మనమే వండి పెట్టుకొని తినొచ్చు. సో ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. సో బయట హోటల్లో అకామిడేషన్ వరకు ప్రాబ్లం అయితే ఉండదు, కానీ ఫుడ్ అయితే కొంచెం ప్రాబ్లం ఉంటుంది. సో కిడ్స్కి అయితే ఎస్పెషల్లీ కొత్త ప్లేస్లో వచ్చినప్పుడు ఇంకా ఇబ్బందిగా ఉంటుంది. సో అందుకని ఇలా సర్వీస్ అపార్ట్మెంట్ చూస్ చేసుకుంటే ఫుడ్ మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇదైతే బాల్కనీ అండి. బాల్కనీ వ్యూ అయితే చాలా బాగా నచ్చింది. సో పిల్లలకి బోర్ కొట్టకుండా సో బయటకు వచ్చి ఇలా వెహికల్స్ పోతూ ఉంటే చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ అక్కడ మాకు కనిపిస్తుంది కదా గలేరియా క్రకోస్ కానీ అదే షాపింగ్ మాల్. సో దగ్గరలోనే ఉంది ఆ షాపింగ్ మాల్. సో మ్యాప్లో కూడా చూసాము ఈ షాపింగ్ మాల్ దగ్గరలో ఉన్నట్టు. సో అందుకే ప్రైస్ ఎక్కువైనా కానీ ఈ అపార్ట్మెంటే చూస్ చేసుకున్నాము. సో అన్ని ఫెసిలిటీస్ దగ్గరలో ఉంటాయి. సో ఫ్యామిలీతో కలిసి కొత్తగా వెళ్ళిన ప్లేస్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పేసి. అండ్ ఇక్కడ ఒక టీవీ కూడా ప్రొవైడ్ చేశారు, బట్ అదైతే స్మార్ట్ టీవీ కాదు, యూట్యూబ్ అవైతే ఏం రావట్లేదు. అండ్ నెక్స్ట్ బెడ్రూమ్ చూపిస్తాను. సో ఇదైతే బెడ్రూమ్. అండ్ ఇక్కడ మనకైతే డబుల్ బెడ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఒక కబోర్డ్ ఉంది. అండ్ కబోర్డ్ లోపల మనకి ఎక్స్ట్రా బెడ్షీట్స్ అండ్ పిల్లోస్ కూడా ప్రొవైడ్ చేశారు. సో బెడ్రూమ్ కొంచెం చిన్నగా ఉంది, బట్ ఒక ఫ్యామిలీకి అయితే సరిపోతుంది. అండ్ హాల్లో మీకు ఒక సోఫా చూపించాను కదా, అది సోఫా కమ్ బెడ్గా యూజ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా వచ్చిన నెక్స్ట్ డేనే మాకు స్టవ్ అయితే రిపేర్ వచ్చింది. సో వెంటనే మేము వాళ్ళకి కాంటాక్ట్ అయితే మాకు వెంటనే వాళ్ళు సర్వీస్ అయితే ప్రొవైడ్ చేశారు. సో అందుకని మేము ఒక్కరోజు బయట తినాల్సి వచ్చింది. సో ఏంటంటే మనకి నేను చూపించాను కదా అక్కడ ఒక షాపింగ్ మాల్ ఉందని, ఆ షాపింగ్ మాల్ పక్కనే అంటే మా అపార్ట్మెంట్ పక్కనే ఒక స్ట్రీట్ ఫుడ్ మార్కెట్ అయితే ఉంది. సో అక్కడ మనకి
నమస్తే కిచెన్ అనే మన ఇండియన్ ఫుడ్ ట్రక్ అయితే ఉంది. సో చాలా హ్యాపీ అనిపించింది. సో ఎక్కడికో వెళ్ళని అవసరం లేదు ఫుడ్ కోసం కూడా. సో అపార్ట్మెంట్కి పక్కనే ఉంది ఈ ఫుడ్ ట్రక్ అయితే. సో అలా స్టవ్ రిపేర్ రావడం వల్ల బయట తినాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. అండ్ ఇదే కాదండి, అక్కడ ఇంకా చాలా ఇండియన్ రెస్టారెంట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి చాలా దగ్గరలోనే. సో కొత్తగా వెళ్ళాం కదా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకోకుండా మనం అకామిడేషన్ చూస్ చేసుకునేటప్పుడే సో ఏరియాలో దగ్గరలో ఏమేమి ఉన్నాయి అవన్నీ మ్యాప్లో చెక్ చేసుకొని అకామిడేషన్ చూస్ చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. సో మేమైతే ఈ నమస్తే కిచెన్లో అయితే బటర్ చికెన్ అండ్ బటర్ నాన్ అండ్ ఎగ్ రోల్ అయితే ఆర్డర్ ఇచ్చాము. సో ఫుడ్ చాలా టేస్టీగా ఉంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో అదండి ఇవాళ వీడియో. పోలాండ్లో సర్వీస్ అపార్ట్మెంట్ ఎలా ఉందో, అకామిడేషన్ ఎలా బుక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీతో షేర్ చేశాను. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకో రోజు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.